బోదాడు, అలజడిగా ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, మీ వైఫల్యాలను చూసి భయపడుతున్నారు, అవకాశాలను వదులుకోవడాన్ని కూడా భయపడుతున్నారన్నమాట. భయం మీ విజయాన్ని అడ్డుగోడగా ఉంది. ఆ భయాన్ని తీసివేయండి, మీ బలమేంటో గుర్తించుకోండి, ఆశావాదిగా ముందుకు సాగండి అని చెప్పి చెప్తున్నారండి. అంటే మీలో ఉన్న చిన్న చిన్న భయాలను, సందేహాలను మీ ఎదుగుదలకు అడ్డంకులుగా ఉన్నాయి. ధైర్యంగా ఉండండి, విజయం వైపు నడవండి అని చెప్పి చెప్తున్నారు. టాలెంట్, మీ దగ్గర అసాధారణమైన ప్రతిభ ఉందంట. దాన్ని అభివృద్ధి చేస్తే దానికి విజయము, అదృష్టము రెండూ కలుగుతాయని చెప్పి చెప్తున్నారు. సృజనాత్మకతను ఉపయోగించండి అని చెప్పి చెప్తున్నారండి. అంటే మీ ప్రతిభే మీ ఆయుధం అని చెప్పి అంటున్నారు. దాన్ని ఉపయోగించి మీరు ముందుకు వెళ్ళగలిగితే భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది అని చెప్పి చెప్తున్నారండి. ఫెయిత్, నమ్మకం, విశ్వాసం. ఈ పరిస్థితిలో మీరు పూర్తి విశ్వాసం పెట్టుకోండి. యాదృచ్ఛికంగా కాదు, మీరు ఒక మార్గంలో ఉన్నారు. మీ అంతరాత్మ మీ మార్గదర్శకత్వంగా దారి చూపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఓవరాల్గా మీ మీద, మీ ప్రయాణం మీద మీరు నమ్మకం పెట్టుకొని ఉండండి అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఈ 4 కార్డులు మనకేం చెప్తున్నాయంటే, మీరు ఇప్పటికే కష్టపడుతున్నారు, దానికి ఫలితం వస్తుంది. కొన్నిసార్లు అనవసరమైన భయాలతో, ఆందోళనలతో మీకు మీరే అడ్డంకులు సృష్టించుకుంటున్నారు. మీ ప్రత్యేకమైన ప్రతిభను మీరు గుర్తించండి అని చెప్పి చెప్తున్నారండి. దాన్ని సరిగ్గా వినియోగిస్తే మీరు గొప్ప స్థాయికి వెళ్ళగలరు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. చివరిగా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, దారి తప్పకుండా విశ్వాసంతో ముందుకు నడవండి అని చెప్పి చెప్తున్నారండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, భయాన్ని వదిలి ప్రతిభపై నమ్మకం పెట్టుకోండి అని ఓవరాల్గా చెప్తున్నారండి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.